రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. పిల్లలు ఉండేది ఒక 2 ఫీట్ जोहार प्रोफेसर जयशंकर सर की, 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 जोहार 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 प्रोफेसर గంభీరావుపేట మండల కేంద్రంలో 11 తారీఖున ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క విగ్రహం భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గంభీరావుపేట మండలంలోని వివిధ పార్టీల మండల అధ్యక్షులను, పుర ప్రముఖులను, విశ్వ బ్రాహ్మణ సంఘంలో వారి చేత భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అందరూ ముస్తాఫానగర్ గ్రామ పెద్దలు కూడా, నాయకులు కూడా, వివిధ పార్టీల నాయకులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత దాదాపు 10-15 రోజుల కార్యక్రమం ప్రారంభంలో దిశలో ఉండగానే నిజంగా కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలే, ఎలాంటి నోటీసు లేదు, మాకే ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ డిఈ గారు వచ్చి జేసీబీ ద్వారా దీన్ని కూల్చివేయడం జరిగింది. సార్ ఒక 2 రోజులు చదువుకోండి, మహేందర్ నగర్ దగ్గరికి పోతాం, మేము ఆయన నిజంగా అడుగుతాం, కలెక్టర్ గారు మాకు పర్మిషన్ కట్టుకోమన్నాడు, ముగ్గు పోసిరుడు ఇవ్వాలి చెప్పినా కానీ లేకుండా ఎలాంటి మాకు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటిది మాకు ఏం చెప్పకుండా మొత్తం 8 ఫీట్ల పిల్లర్ లేపిన పిల్లర్ను కూడా మొత్తం పూడ్చివేసి జేసీబీ ద్వారా నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారిని తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ గంభీరావుపేట మండలంలో మేము నిర్మించాయి. పెద్దల అనుగ్రహంతో, అన్ని పార్టీల నాయకుల సహకారంతో ఇంటి విగ్రహాన్ని నిర్మాణం చేసుకుందాం అనుకుంటే నిజంగా కూడా దురదృష్టకరం. తెలంగాణ కోసం ఆయన జీవితం మొత్తం త్యాగం చేసిన ప్రొఫెసర్ సార్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఇలా నెలగూల్చడం చాలా బాధాకరం. నిజంగా కూడా మేము ఏ పార్టీ వారిని విమర్శిస్తలేం. అందరూ ఈ విగ్రహానికి మాకు సహకరించి ఇదే స్థలంలో జయశంకర్ విగ్రహానికి మాకు సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించిండు. పెద్దలు ఆదిశీనన్న గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా పూర్తి మాకు సహకరించిండు. కలెక్టర్ గారు ఫోన్ చేసిండు. అలాగే మహేందర్ అన్న కూడా నిజంగా కూడా పాపగారు రాజును గ్రామ అధ్యక్షుని తీసుకొని వెళ్తే మాకు 4 సార్లు ఫోన్ ద్వారా కలెక్టర్ గారు బిజీగా ఉన్నా ఫోన్ చేసి మన లోపల గంభీరావుపేట పిలిపించి మీకేం టెన్షన్ లేదు, మీకు బుధవారం వరకు పర్మిషన్ ఇస్తా, అదే స్థానంలో మీరు కట్టుకోన్నాడు. వారికి మండల పక్షాన మహేందర్ అన్నకు ఆదిశీనన్నకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. గ్రామ సంఘం చేపించి ఇంకా ఒక చిన్న కారణం చేత వాళ్ళు ఉద్దేశం వాళ్ళు వచ్చి ఆ పిల్లలను తొలగించారు. తొలగించిన వాళ్ళు అన్నగారు మహేంద్ర గారికి ఫోన్ ద్వారా మేము తెలపడం జరిగింది. తెలపడం ఏంటంటే వెంటనే స్పందించి కలెక్టర్ గారికి తొలగించారు. మాకు మళ్ళీ పునర్నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చి మాకు ఇక్కడ మళ్ళీ దేవాలయ స్థానంలో చేయాలని అన్నగారు వచ్చి మాకు చూపించడం జరిగింది. వారికి మా విశ్వబ్రహ్మణ మండల సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విగ్రహాన్ని గంభీరావుపేట మండలంలో పెట్టాలన్న ఆలోచనకు నిజంగా కూడా విశ్వ బ్రాహ్మణ సంఘానికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు రాని ఆలోచన ప్రొఫెసర్ జయశంకర్ గారితో అడుగు వేసి నడిచిన వాళ్ళం. వారు సిద్ధాంతాలను మాకు ఒంటబట్టించిన వారు. వారి అడుగుదాడల్లో తెలంగాణ అంటే ఇది, తెలంగాణ బతుకిది, తెలంగాణ ఇందుకు కావాలని చెప్పి మాకు ఓనమాల నుంచి నేర్పించిన వ్యక్తి, అడుగులు వేయించిన వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి యొక్క ఆ సిద్ధాంతకర్త యొక్క విగ్రహాన్ని గంభీరావుపేట హెడ్ క్వార్టర్స్లో స్వర్ణకారులందరూ కూడా, విశ్వబ్రాహ్మణులందరూ కూడా అన్ని పార్టీలతో మద్దతుతో వారందరినీ కూడా పిలిచి, ఎందుకంటే సిద్ధాంతకర్త గారికి రాజకీయాలకు సంబంధం లేదు, వారు ఒక గొప్ప మనిషి కాబట్టి అన్ని పార్టీలను పిలిచి వాళ్ళు భూమి పూజ చేసినప్పుడు కూడా కొంతమంది గిట్టని వాళ్ళు మరి సిద్ధాంతకర్త గారి యొక్క
విగ్రహం ఇక్కడ ఉండొద్దు అనుకున్నారో ఏమనుకున్నారో, కానీ కాంప్లైంట్ల రూపాన కాంప్లైంట్లు చేసి ఆ సిద్ధాంతకర్త గారి యొక్క విగ్రహ ప్రతిష్టానం చేస్తున్న స్తంభాన్ని ఏదైతే పిల్లర్ను కూలగొట్టే ప్రయత్నం చేసిందో నిజంగా అది చాలా విచారకరమైన విషయం. ఇది ఇలా చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు, చట్టాలను అతిక్రమించమని మేము ఎవరికి చెప్పట్లే ఇవాళ. కానీ ఆ కళ్ళ ముంగటిని అనేక చట్టాలు అతిక్రమిస్తున్నప్పటికి కూడా అట్టి విషయాల్లో చాలామంది కళ్ళు మూసుకొని ఉంటారు. ఇవాళ సిద్ధాంతకర్త గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం కొరకు కడుతున్న స్తంభం పైన మాత్రము చట్టాన్ని అతిక్రమించినట్టు వాళ్ళకి అగుపడ్డట్టున్నది. నేను అధికారులను కూడా ఎవరిని ఏమనట్లే, నేను అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యోగులు. ఇవాళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ పైన చర్య తీసుకోవాల్సిన వాళ్ళ భాగం అది. కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారి విషయంలో కొంత మానవతాత్వం కాదు, ఇవాళ గురుత్వంతో, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్నిగా తీర్చిదిద్దాలి. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన బతుకులు బాగుపడతాయి, నిరుద్యోగ బతుకులు బాగుపడతాయి, ఉద్యోగుల బతుకులు బాగుపడతాయి, మన ఉద్యోగాల విషయంలో కానీ అన్ని విషయాల్లో మనకు న్యాయం జరుగుతుందని చెప్పి రూపకల్పన చేసి అహర్నిశలు తన జీవితాన్ని తెలంగాణకు ధారదత్తం చేస్తే, అటువంటి వ్యక్తి విషయంలో కూడా చట్టాలను మేము ఉపేక్షించమని మేము అనట్లే, చట్టాలను అతిక్రమని మేము అనలే. దాన్ని ఎవరైతే కట్టదలుచుకున్నారో కట్టదలిచిన వాళ్ళు ఒక 2-3 రోజుల టైం ఇవ్వండి మాకు, మేము తగిన పర్మిషన్లు తీసుకుని వస్తామని చెప్పినప్పుడు వారు ఉందాగా ఉంటే బాగుండేదని నేను భావిస్తున్న వాళ్ళ. ఏమైనప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతున్న మాదిరిగా వారు చేసుకుపోయినారు. కానీ అదే మాదిరిగా నేను నాకు విజ్ఞప్తి ఏంటంటే, జయశంకర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఏదైతే చట్టం ఇలా మీకు అడ్డం వచ్చిందో, ఏదైతే ఈ చట్టాన్ని అతిక్రమించి ఉల్లంఘించి అనేకమైన ఆక్రమణలు జరిగినాయి ఈ ప్రాంతంలో, దయచేసి వారు ఇప్పటికైనా అటువంటి ఆక్రమణల పట్ల కానీ ఉల్లంఘన పట్ల కానీ చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇలా వీరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, విశ్వబ్రహ్మణులకు కూడా, జయశంకర్ గారి మీద ఉన్న ప్రేమ కొద్దీ మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో 100% మేము మీ అందరు కూడా దాసోహంగా ఉంటాం. కానీ జయశంకర్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇవాళ మేము అందుకే సిగ్గుపడుతున్నాం. ఇవాళ మేము చేయాల్సిన పనిని మీరు చేస్తున్న ఇవాళ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారికి ఏ కులాన్ని అంటగట్టాల్సిన పని లేదు. మీ కులం బిడ్డ అయినందుకు మీరు గర్వించడం తప్పు లేదు, కానీ ఆయన ఏ కులానికి చెందిన వ్యక్తి కాదంటున్నా నేను. ఇవాళ ఆయన తెలంగాణ కులం, ఆయన కులమే తెలంగాణ కులం. ఇవాళ అటువంటి జయశంకర్ గారి విగ్రహాన్ని తప్పకుండా నిన్ననే కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళి కలిస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి ఏదైతే 6వ తారీఖు నాడు వారి జయంతి సందర్భంగా గంభీరావుపేట నడిగడ్డ పైన జయశంకర్ గారి విగ్రహాన్ని స్థాపించే వారి యొక్క సంకల్పాన్ని కలెక్టర్ గారికి తెలిపించినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈ స్థలం అయితే ఈ స్థలం ఇంతకంటే మంచి స్థలం అయినప్పుడు కూడా దాన్ని కూడా సూచించి ఆ 6వ తారీఖు లోపట ఆ విగ్రహ ప్రతిష్ఠాపన తగిన ఏర్పాట్లను మా పార్టీ పరంగా మేము చేసుకుంటాం. ఇక్కడ రాజకీయాలకు ఇక్కడ కూడా తావు ఇవ్వకూడదని చెప్పి ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి విషయంలో నేను అందరికి కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. వారి విషయంలో ఎవరు కూడా రాజకీయాలకు తావివద్దని వారందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్, జయశంకర్ సార్, జయశంకర్ సార్. जय तेलंगाना, जय जय तेलंगाना.